Hello guys, welcome to another video. Welcome to WWE Money in the Bank 2024 match cards and date and time and ఎవరు గెలుస్తారో వాని గురించి కూడా మాట్లాడుకుందాం. WWE మనీ ఇన్ ద బ్యాంక్ బేబీస్. లాస్ట్ ఇయర్ మిస్ మనీ ఇన్ ద బ్యాంక్ లియో స్కై గెలుచుకున్నది అండ్ లాస్ట్ ఇయర్ మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ డీమియం ప్రీట్స్ గెలుచుకున్నారు. ఇద్దరికిద్దరు మనీ ఇన్ ద బ్యాంక్ ని సక్సెస్ఫుల్ గా యూజ్ చేసుకున్నారు అండ్ ఛాంపియన్షిప్ బెల్ట్ ని కూడా గెలుచుకున్నారు. వీళ్ళ ఆరుగురు మధ్య WWE మిస్ మనీ ఇన్ ద బ్యాంక్ మ్యాచ్ జరగబోతుంది. WWE మనీ ఇన్ ద బ్యాంక్ ఈవెంట్ లో నాకు తెలిసి చెల్సా గ్రీనే మిస్ మనీ ఇన్ ద బ్యాంక్ అవుతుందని నేను అనుకుంటున్నాను. పోయినసారి కూడా ఈసారి కూడా లియో స్కై WWE మనీ ఇన్ ద బ్యాంక్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఆమె కూడా గెలవచ్చు, ఏమో చెప్పలేము. ఈ మ్యాచ్ మాత్రం చాలా డేంజరస్ మ్యాచ్. WWE ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచ్ ఇది. సెమీ జెయిన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ వీళ్ళిద్దరి మధ్య WWE ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. చాలా డేంజర్ గా మనీ ఇన్ ద బ్యాంక్ లో. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో మీకు తెలుసు, నాకు తెలుసు. ద న్యూ WWE ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ బ్రాన్ బ్రేకర్. బ్రాన్ బ్రేకర్ సెమీ జెయిన్ కైనా బలవంతుడు, అతనే గెలుస్తాడు మనీ ఇన్ ద బ్యాంక్ లో. ద న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ ని గెలుచుకుంటాడు. ఈ ఆరుగురు మధ్య WWE మనీ ఇన్ ద బ్యాంక్ మ్యాచ్ కాబోతున్నది. నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ లో మాత్రం ఎవరైనా గెలవచ్చు, ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. చాలా డేంజరస్ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ లో నాకు తెలిసి LA నైట్, డ్రేవ్ మ్యాకెంటైర్ అండ్ జే ఊసో వీళ్ళు ముగ్గురు మధ్యలో ఎవరైనా గెలవచ్చు. ఆ తర్వాత WWE మనీ ఇన్ ద బ్యాంక్ లో 6 man ట్యాగ్ టీమ్ మ్యాచ్. ఈ మ్యాచ్ మాత్రం చాలా అంటే చాలా డేంజర్ గా జరగబోతుంది మనీ ఇన్ ద బ్యాంక్ లో. ఈ మ్యాచ్ మాత్రం టక్కా 4 మ్యాచ్. ఇక్కడ వాళ్ళు డేంజరే, ఇక్కడ వీళ్ళు డేంజరే. చాలా డేంజరస్ గా జరగబోతుంది WWE మనీ ఇన్ ద బ్యాంక్ లో. ఈ మ్యాచ్ లో విన్నర్ వచ్చేసి కోడి రోడ్స్, రాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ వీళ్ళు ముగ్గురే గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు WWE మనీ ఇన్ ద బ్యాంక్ లో వీరు ముగ్గురే. అండ్ WWE మనీ ఇన్ ద బ్యాంక్ లో జరగబోతుంది WWE వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్. డీమియం ప్రీట్స్ వర్సెస్ సెత్ ఫ్రీగన్ రాలిన్స్ వీళ్ళిద్దరి మధ్య WWE వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. చాలా టక్కా 4 మ్యాచ్, చాలా డేంజరస్ మ్యాచ్. నాకు తెలిసి ద న్యూ WWE వరల్డ్ హైవే ఛాంపియన్ సెత్ ఫ్రీగన్ రాలిన్స్ అవుతాడని అనిపిస్తుంది. ఈ ఈవెంట్ టొరంటో, కెనడాలో జరగబోతుంది. ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు. చాలా డేంజరస్ మ్యాచెస్ ఉన్నాయి. నేను ఊహించుకొని మాత్రమే చెప్పాను ఎవరు గెలుస్తారో. వాళ్ళే గెలిస్తే మాత్రం నేనైతే బాబాని అయిపోతాను. జై తుస్ బాబా. WWE మనీ ఇన్ ద బ్యాంక్ డేట్ అండ్ టైం వచ్చేసి వచ్చే ఆదివారం ఉదయం 4:30 WWE మనీ ఇన్ ద బ్యాంక్ లైవ్ ఈవెంట్, మెయిన్ ఈవెంట్ నడుస్తుంది. Sony 10-1, Sony 10-3, Sony 10-4 టీవీ ఛానల్స్ లో. WWEలో వీళ్ళ లవ్ ఒకటి నిజంగా. ఒక్కసారేమో ఆమెనేమో ఈమె పైన పడుతుంది, ఒకసారేమో ఈయననేమో ఆమె మీద పడతాడు. నిజంగా ఏం లవ్వో ఏమో కానీ చాలా బ్యూటిఫుల్ లవ్ గా కనిపిస్తుంది నాకైతే. Thank you for watching this video. Thank you so much. Like and share and subscribe my channel. Thank you guys. Thank you so much.